పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేకపోయినా ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీని భూస్థాపితం చేస్తామని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన పార్టీని ముఖ్యమంత్రి లాంటి వారిని ఎప్పుడూ చూడలేదన్నారు. దీంతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయి అభివృద్ధికి దూరమైందని అన్నారు. పార్టీ పుట్టి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మన పార్టీ అధికారంలో చాలా సంవత్సరాలు ఉన్నాం, ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు ఉన్నాం. కానీ మన పార్టీ ధ్యేయం అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేయడమే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పనిచేశాను. 2 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాను. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను, ఎన్నో రాజకీయ పార్టీలు చూశాను. కానీ 2019లో వచ్చినటువంటి రాజకీయ పార్టీని, ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు,